హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే మన హెల్త్కి ఎంతగానో ఉపయోగపడి మేలు చేసేటువంటి ఒక మంచి ఫ్రూట్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదేనండి పంపర పనస పండు అండి. ఫ్రెండ్, ఈ ఫ్రూట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఇది సీజనల్ ఫ్రూట్ అన్నమాట. సమ్మర్లో ఎక్కువగా ఉంటాయండి. నిమ్మ జాతి పండు అండి, సిట్రస్ జాతి మొక్క అండి. ఫ్రెండ్స్, దీని ద్వారా ఈ ఫ్రూట్ తినటం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. రుచి పుల్లగా ఉంటుందండి, తీయగా ఉంటుంది, వగరగా కూడా ఉంటుందండి లైట్గా. ఫ్రెండ్స్, ఇదైతే మనకి చాలా హెల్త్ ఉపయోగాలు ఎన్నో ఉన్నాయండి, ఆరోగ్య ప్రయోజనాలు. ఫ్రెండ్స్, చూసారండి, ఒక్క చెట్టు వేసుకుంటే చాలండి, చెట్టు నిండా ఫ్రూట్స్ అయితే పుష్కలంగా మనకు లభిస్తాయండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇవి పొలాల్లో ఇళ్లల్లో కూడా వేస్తున్నారండి మొక్కల్ని. ఒక్క మొక్క నాటుకున్నామంటే మొక్కకు మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్, వాటర్ ఇస్తే సరిపోతుందండి. చూసారండి, పుష్కలంగా కాయలు అయితే వేలల్లో వందల్లో కూడా దిగిపోతూ ఉంటాయండి కాయలు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ చెట్టుని మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో పెంచుకోవాలి ఫ్రెండ్స్, చాలా మంచిది అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే ఇందులో అధిక మొత్తంలో విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు ఎక్కువగా మొత్తంలో ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అందువల్ల ఈ పండు తినటం వలన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట, మన స్కిన్కి చాలా మంచిదండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇది మరి ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుందండి. ఈ పండు తినడం వల్ల అరిగిపోయిన ఎముకలు అయితే చక్కటి బలాన్ని సమకూర్చుకుంటాయి అన్నమాట. అంతేకాకుండా మరి ఈ ఫ్రూటు మనకి మార్కెట్లో కూడా చాలా తక్కువగా లభిస్తుందండి. రేటు పెద్ద ఎక్కువ రేట్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ వచ్చేసి ఈచ్ 50 రూపీస్ అలా ఉంటుందండి, అంతే ఫ్రెండ్స్. మరి చాలా రేటు కూడా తక్కువ అండి. అందుకే ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఈ ఫ్రూట్ ఎంత రేటు ఉంటుంది, ఏ సీజన్లో పండుతుంది, మనకి లభిస్తాయనే విషయాన్ని మీకు చెప్పాలని ఆసక్తిగా ఈ వీడియో తీశానండి. చూసారు ఫ్రెండ్స్, దీని తొక్క అయితే చాలా దళసరిగా ఉంటుంది. ఒలిచిన తర్వాత తొనలు అయితే ఇలా ఉంటాయండి. మనకి పింక్ కలర్ లేత బేబీ గులాబీ కలర్లో ఉంటాయండి. అంతేకాకుండా వైట్లో కూడా తొనలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మరి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వీటితో జ్యూసులు, సలాడ్స్, పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చండి. పులిహోరలు కూడా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా జామ్ కూడా తయారు చేసుకోవచ్చండి. ఇది గజనిమ్మని, పెద్ద సైజు బత్తాయి అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇందులో ఫోలిక్ ఆమ్లం ఉంటుందండి. అంతేకాకుండా మరి షుగర్ వ్యాధిగ్రస్తులకైతే చాలా మంచిదన్నమాట. క్యాన్సర్ని నిరోధిస్తుందండి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా మరి జీర్ణ వ్యవస్థను అంతా శుద్ధి చేస్తుందని చూసారు ఫ్రెండ్స్. ఒక పండులు ఎన్ని తొనలు ఉన్నాయో. ఇదైతే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట. ఈ పండు తిన్నామంటే పొట్టంతా మనకు నిండిపోయినట్టు ఉంటుందండి. అందుకని ఈ పండు తినడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మరి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన రక్తాన్ని మంచిగా మరి అధికం చేస్తుందండి. అంతేకాకుండా గుండె జబ్బు రానివ్వదండి, గుండెకి మనకు మేలు చేస్తుంది అనమాట. మలబద్ధకాన్ని నిర్మూలిస్తుందండి ఫ్రెండ్స్. శరీరంలో ఉన్న ప్రతి వ్యర్థాన్ని కూడా బయటకు పంపించేస్తుందంటండి. అంతేకాకుండా మన లివర్కి అయితే చాలా మేలు చేస్తుందంటండి. ఎందుకంటే ఇందులో మన గుండెకి, మన లివర్కి కూడా చాలా మేలు చేస్తుంది ఫ్రెండ్స్. మరి జీర్ణ వ్యవస్థను అయితే శుద్ధి చేస్తుందంటండి. అంతేకాకుండా ఈ పండు తినడం వలన మనకి ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. మలబద్ధకాన్ని నిర్మూలిస్తుంది, ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది ఫ్రెండ్స్. మనకి వ్యాధి నిరోధక శక్తి అయితే పెరుగుతుందండి. అంతేకాకుండా కంటి సమస్యలకు చాలా మేలు చేస్తుంది అనమాట. ఇది సిట్రస్ జాతి మొక్క కదండి. అంతేకాకుండా మరి శరీరం వ్యర్థాలను పోగొట్టి కంటికి మేలు చేసి స్కిన్కి మేలు చేస్తుందండి. లివర్ని కూడా శుద్ధి చేస్తుందంటండి. క్యాన్సర్ రానివ్వదంటండి. షుగర్ వ్యాధిగ్రస్తులకైతే చాలా మంచిదంటండి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు పుష్కలంగా కూడా మనకి లభిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సీజనల్ ఫ్రూట్ అనమాట. తప్పకుండా మనం కూడా ఈ ఫ్రూట్ని తెచ్చుకొని మరి ప్రతి ఒక్కరు కూడా తినాలండి. తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరి అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వటానికి, ఈ రోజుల్లో వెయిట్ లాస్ అవ్వడానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారండి. ప్రతి ఒక్కరు కూడా మరి తిన్నా తినకపోయినా వెయిట్ పెరిగిపోతున్నారండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా మేలు చేస్తుందంట ఫ్రెండ్స్. అరిగిపోయిన ఎముకలకైతే మంచి బలాన్ని ఇస్తుందండి. ఎముకలు మంచిగా మరి ఉంటాయి, బలంగా తయారవడానికి మేలు చేస్తుందంట. చూసారు ఫ్రెండ్స్, మనం తొనలు ఒలిచిన తర్వాత లోపల ఇలా ఉంటాయండి ముత్యాలు ఫ్రెండ్స్. చూసారు, వీటి ముత్యాలని కూడా పిలుస్తారండి. చాలా బాగుంటాయి అన్నమాట తినడానికి.
మనం తాలింపు పెట్టుకొని కూడా ఈ ముత్యాల్లో వేసుకొని తినొచ్చండి, అన్నంలో కలిపి.